ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక కీలకమైనటువంటి అంశం. సాధారణంగా థర్డ్ పార్టీ మీరెవరు అసలు ఇన్వాల్వ్ కావడానికి, మీకేం హక్కు, మీకేం సంబంధం అని పదే పదే కామెంట్లు. అది కొన్ని కేసుల్లో అట్లాగే ఆగిపోవడం, కొన్ని కేసుల్లో థర్డ్ పార్టీ వాళ్ళు కూడా ఎలవడం, ఇట్లాంటి అంశాల నేపథ్యంలో జడశ్రవణ్ ఒక రకంగా హైకోర్టులో ఘన విజయం సాధించారని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ప్రజాప్రతినిధుల కేసుల్లో మూడో పక్షం వాళ్ళకు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి ఇక క్రిమినల్ కేసు డాక్యుమెంట్స్. క్రిమినల్ కేసుల్లో కూడా మూడో పక్షం వాళ్ళు సర్టిఫైడ్ కాపీస్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పటిదాకా కేవలం సివిల్ కేసుల్లో మాత్రమే థర్డ్ పార్టీ డాక్యుమెంట్స్ అడగడానికి అర్హత ఉంది. క్రిమినల్ కేసుల్లో థర్డ్ పార్టీ వాళ్ళకి కోర్టు నిర్ధారిత కాపీలు ఇవ్వకపోవడంతో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు మాజీ రైల్వే ఉద్యోగి వేము కొండలరావు. ఆయన తరపున వాదించారు జడశ్రవణ్. క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ రూల్ నెంబర్ 212 ప్రకారం కేవలం ప్రాసిక్యూషన్ వాళ్ళకి, ఫిర్యాదుదారుడికి మాత్రమే కాపీలు అడిగే అర్హత ఉంది అంటూ పిటిషనర్ న్యాయవాది జడశ్రవణ్ వాదించారు. మూడో పక్షం వాళ్ళకి కాపీలు అడిగే అర్హత లేకపోవడంతో క్రిమినల్ కేసెస్లో ఉన్న రాజకీయ నాయకులకి సంబంధించిన కేసులు గోప్యంగా ఉంచబడుతున్నాయి అంటూ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ కూడా చట్టం చేయాలి కదా అంటూ జడశ్రవణ్ వాదించారు. తక్షణమే హైకోర్టు రూల్ రూపొందించమని అంటే ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నటువంటిది జడశ్రవణ్ అడిగింది. గత విచారణలో దీని మీద నిర్ణయం తీసుకుంటామని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనానికి హామీ ఇచ్చారు హైకోర్టు రిజిస్ట్రారు. గత విచారణలో హామీ ఇచ్చిన విధంగా ఇప్పుడు క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ రూల్ నెంబర్ 212A రూపొందించారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్. ఈ రూల్ ఆమోదించమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఈరోజు విచారణ సందర్భంగా హైకోర్టులో మెమో దాఖలు చేశారు హైకోర్టు రిజిస్ట్రారు. ఈ రూల్తో కేసుల విచారణలో ట్రాన్స్పరెన్సీ మెరుగుపడే అవకాశం ఉంది అన్నటువంటిది ప్రధానంగా చెప్తోంది. చాలా కీలకమైనటువంటి అంశం ఇది.